హాయ్ హలో బాగున్నారు అందరూ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే బోటి కడిగేసాం కదా, ఇంకా కుక్కర్లో వేసేసుకుందాం. ఓకే, కుక్కర్లో వేసి ఇంత ఉప్పు వేసి ఇంకా విజిల్ పెట్టినామంటే ఇంకా దాంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. మంచిగా ఒక 4-5 విజిల్లకి మెత్తగా ఉడికిపోద్ది అనమాట. చూసారా, కడగడం అదంతా ముందే చూపించేసాను కదా, ఇంకా అందుకని డైరెక్ట్ కుక్కర్లో వేసేసాను. ఇంకా మంచిగా 4-5-6 విజిల్ పెట్టినా నష్టం లేదు. నీట్గా ఉడికిందంటే తినేటప్పుడు బాగుంటుంది. అస్సలు కొంచెం ఉడకపోయినా కసకస అంటుంది, ఇంకా దాని టేస్టే పోతుంది అనమాట. చూసారా, ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇష్టమైతే కొంచెం షాజీరా, యాలకులు, 2 లవంగాలు అన్నీ వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇంక ఇంత అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇంకా ఇష్టమైతే కారం వేసుకోవచ్చు, లేకపోతే అలాగా వేసినా పర్వాలేదు. ఇందులో శనగలు నానబెట్టి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ప్రస్తుతానికి ఏమీ వేయట్లేదు. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. ఇంకా కొంచెం గార్నిష్ చేసుకుంటే అయిపోయింది బోటి ఫ్రై. ఇలా చేసుకుంటే ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇక కొంచెం కారం ఎక్కువ వేసి మనం మసాలాలు అది ఇది దట్టించి పట్టిస్తే సూపర్ ఉంటుంది, కానీ పిల్లలు తినరు. ఇంకా ఈసారి అయితే మా మనవడు చాలా ఇష్టంగా తిన్నాడు, చపాతీ అయినా పూరి అయినా చేస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.